ఈరోజు నేను ఒక్క విషయాన్ని గురించి కాపులను గురించి చెప్పదలుచుకున్నాను. కాపులు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారు. ఇది సమయం. కాపు ముఖ్యమంత్రి కావాలంటే ఇది చాలా 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 పవిత్రమైనటువంటి సమయం. దీన్ని వేస్ట్ చేయకూడదని తెలియజేస్తూ చిరంజీవి గారిని నేను తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయమని నేను ఆయన్ని అడుగుతున్నాను మీ ద్వారా. తప్పకుండా ఆయన గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తే గెలవడం కనీసం 50,000 ఓట్లు తక్కువ లేకుండా నేను ఇక్కడ ఉండి ఆయన తిరగాల్సిన పని కూడా లేదు. నామినేషన్ వేసి వెళ్ళిపోతే ఆయన గెలవడం ఖాయం. గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కూడా చేయడం ఖాయం అని నేను తెలియజేస్తున్నాను. చిరంజీవిని నేను ఆహ్వానిస్తున్నాను. సినిమాల్లో తిరుగుండొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఇది రాజకీయంగా చాలా ముఖ్యమైన సమయం. రాబోయేటువంటి నెల రోజుల్లో చిరంజీవి గారిని నేను హృదయపూర్వకంగా తల వంచి నేను తెలియజేస్తున్నాను. చిరంజీవి గారిని తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయమని, ముఖ్యమంత్రి అవడం ఖాయమని తెలియజేస్తున్నాను. కాపులు నిర్ణయం తీసుకోవచ్చు. కాపులు ఏ విధమైనటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఇది మహద్భాగ్యం, మహత్కరమైనటువంటి సమయం. ఈ సమయం కాపులు తప్పితే మళ్ళా ఇక 10-20 ఏళ్ళు లోపల రాకపోవచ్చు అని తెలియజేస్తున్నాను. చిరంజీవి గారిని పోటీ చేయమంటూ కాకినాడ నుంచి సీతారాం ఏచూరిని పోటీ చేయమని నేను అడుగుతున్నాను. ఒకసారి మాట్లాడాను ఆయనతో. కాకినాడ లోక్సభ నుంచి సీతారాం ఏచూరి గారిని పోటీ చేయమని మీ ద్వారా నేను అడుగుతున్నాను. మరి అంతేకాకుండా నారాయణ గారు, సిపిఐలో ఉన్న నారాయణని నగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయమని నేను అడుగుతున్నాను. వాళ్ళు అవునొనొచ్చు కావనొచ్చు. నేను పత్రికా మూలకంగా మిమ్మల్ని అందరినీ వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఖాయం ఖాయం. ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తాం. అంతకుముందు లేదు. సడన్ గా ఎందుకు వచ్చిందో అనేది మరి ఇందిరాగాంధీ 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 అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం కావాలంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. చాలా మంది గమనించటం లేదు. ఆకాశం చూసి మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో కూర్చొని పలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయి అని చెప్తున్నారే కానీ వాస్తవం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ఖాయం ఖాయం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి. ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేశాడు, నేను ఎంపీగా పోటీ చేశాను. ఇద్దరం గెలిచాం. మరి ఆ చొరవతో నేను కాపుల నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి. మమ్మల్ని మీరు చెప్తూ వచ్చారు ముఖ్యమంత్రి చేస్తామని, ఏమి మీరు సైలెంట్గా ఉన్నారని. అవకాశం రాలేదు, అవకాశం వచ్చింది కాబట్టి కాపుల ముందు నేను పెడుతున్నాను. రండి, మీరు తీసుకోండి ముఖ్యమంత్రి పదవి. నేను మా పార్టీతో నేను మాట్లాడతాను. ఇది సరైన సమయం కాపులకి. చిరంజీవి గారిని పోటీ చేయమని నేను అడుగుతున్నాను, ఆహ్వానిస్తున్నాను. ఆయన ఇష్టం, అవుననొచ్చు కాదనొచ్చు. చేసే అవకాశం నాకు రాదు. నేనేం అడుగుతున్నానంటే ఆహ్వానిస్తున్నాను. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీ ఇద్దరం కలిసి పోటీ చేసాం. చీ అని చెప్పి ఒక మంత్రాన్ని చేశారు ఆ రోజు. చీ అంటే చిరంజీవి, ఇంకొక చీ అంటే చింతాము. చీకి ఓట్లు వేయమని చెప్పి ఇద్దరిని గెలిపించేశారు. మరి ఈరోజు నేను ఇది సరైన సమయం కాపులకి బలిజలకి నిర్ణయం తీసుకునేదానికి. ఇంతకంటే మహద్భాగ్యం మళ్ళా రావచ్చు. ఇది సరైన సమయం కాపు ముఖ్యమంత్రి అయ్యేదానికి. అందుకే చిరంజీవి గారు కాపు ఆ సామాజిక వర్గం కాబట్టి నేను ఆహ్వానిస్తున్నాను, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆయన అవుననొచ్చు కాదనొచ్చు, ఆయన ఇష్టం. బంతిని ఆయన కోర్టులో పెట్టారు.